మున్సిపల్ ఎన్నికల ముగిట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ఆమె తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల స్వార్థ రాజకీయాలను విసిగెత్తి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతు తెలపాలని ఆమె కోరారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాబోయే పుర ఎన్నికలకు ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు స్థాపన చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో పుర ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నాము. ముఖ్యంగా ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీని వదిలి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో ముందుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశం, స్వార్థ రాజకీయాలకి, కుటుంబ రాజకీయాలకి ఆ రోజు నేను ఒక ఆడపడుచుగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలకి సేవ చేస్తూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కార్యకర్తలను కూడా తీసుకొని ముందుకెళ్తూ నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కూడా నేను కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి నా రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా తనకు అందజేస్తాను. నాకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా గౌరవం ఇవ్వకుండా ఈరోజు నన్ను అవమానించారు. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నేను ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా మీరు ఎన్నుకోవాలని ఒక ఆడపడుచుగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. నా ప్రజలే దేవుళ్ళని ముందుకెళ్తున్నాను. ప్రజల దీవెనలతో ముందుకెళ్లాలని, మీ అందరి దీవెనలతో మళ్ళీ నేను చైర్పర్సన్గా ప్రజల ముందుకు రావాలి, ప్రజల సేవలు చేసుకోవాలి. మీ ఇంటి ఆడపడుచుగా మీ దీవెనలతో ముందుకెళ్ళి మళ్ళీ విజయం సాధించి మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.